భారతదేశంలోని మొత్తం 51 శక్తి పీఠాలు ఉన్నట్లు పురాణాలు పేర్కొన్నాయి. వీటిలో 18 మహాశక్తి పీఠాలు ప్రత్యేకమైనవిగా గుర్తించబడ్డాయి. భారతదేశంలోని శక్తి పీఠాలు హిందూ దేవత అయినటువంటి ఆదిపరాశక్తికి అంకితమైనది. ఇది సతీదేవి శరీర భాగాలుగా, ఆభరణాలుగా లేదా వస్త్రాలుగా భూమిపై పరిచిన ప్రదేశాలు అని శక్తి ఉపాసకులు విశ్వసిస్తారు. అందులోని ముఖ్యంగా మనం దర్శించుకోవాల్సిన మహాశక్తి పీఠాలలోని ఒకటిగా తెలంగాణలోని అలంపూర్ జోగులాంబ శక్తిపీఠం, రెండవది భ్రమరాంబ శక్తిపీఠం శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ రెండు శక్తిపీఠాలను దర్శించుకుంటే సర్వ సంపదలు నిత్యం తోడు ఉంటాయి, అష్ట కష్టాలు తొలగిపోతాయని పురాణాల ప్రకారంగా నమ్మకము. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోనైతే ఒక లైక్ అయితే చేసుకోండి. అలంపూర్ జోగులాంబ శక్తిపీఠం తెలంగాణలోని గజ్వేల్ జిల్లాలో ఉంది. ఇది తుంగభద్ర నది ఒడ్డున వెలిసింది. ఇది అష్టాదశ అనగా 18 మహాశక్తి పీఠాలలో ఒకటిగా జోగులాంబ దేవిగా వెలిసింది. ఈ అమ్మవారు 18 మహాశక్తి పీఠాలలో ఒకటిగా జోగులాంబ దేవిగా వెలిసింది. పురాణాల్లో ఇక్కడ సతీదేవి దంతాలు పతించాయని పురాణాలు చెబుతున్నాయి. జోగులాంబ దేవిని ఒక రౌద్రమూర్తిగా పూజిస్తారు. ఇక్కడ ప్రతిమ శ్మశాన వాసిలా ఉంటుంది. తలకిందులుగా వేలాడే దీపాలతో అలంకరించబడి ఉంటుంది. ఆలయం యొక్క ప్రత్యేకతలు: ఈ ఆలయం నవబ్రహ్మ ఆలయాల సముదాయంలో ఒక భాగంగా ఉంటుంది. అష్టాదశ శక్తి పీఠాలలో తెలంగాణలోని జోగులాంబ ఆలయం ఒకటి కావడం ఇది చాలా పవిత్రమైన క్షేత్రంగా భావించబడుతుంది. అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని పరాశక్తి మాత ఒక మహంకాళిగా పూజింపబడుతుంది. రెండవది భ్రమరాంబ శక్తిపీఠం శ్రీశైలంలో ఉంది. ఈ ఆలయం నాగర్ కర్నూల్ జిల్లా, శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ ఆలయం కృష్ణా నది ఒడ్డున నెలకొంది. ఆలయం యొక్క ప్రత్యేకతలు: అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒకటిగా 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన మల్లికార్జున స్వామి ఆలయంలో ఉంది. ఇక్కడ భ్రమరాంబ దేవిగా, భైరవుడు మల్లికార్జునేశ్వరుడుగా వెలిశారు. పురాణ కథనాల్లో ఇక్కడ సతీదేవి గలం అంటే గొంతు పడిందని చెబుతారు. భ్రమరాంబ దేవి దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తుంది. భక్తుల రక్షణ కోసం ఆరుద్ర రూపంలో తేనెటీగ అవతారంలో ఉండే దేవి అని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు: 12 జ్యోతిర్లింగాల్లో మల్లికార్జునేశ్వరుడి ఆలయం మరియు 18 శక్తిపీఠాలలో భ్రమరాంబదేవి ఆలయం ఒకటే చోట ఉన్న ఏకైక స్థలం ఇది. భ్రమరాంబదేవి గర్భగృహం కొండపై ఉండే చిన్న గుహలో ఉంటుంది. శివరాత్రి, దసరా, నవరాత్రుల సమయంలో భక్తుల సందడి అధికంగా ఉంటుంది ఇక్కడ. చివరగా అలంపూర్ జోగులాంబ దేవాలయం మరియు శ్రీశైలం భ్రమరాంబ దేవాలయం భక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ముఖ్యమైనవి. శక్తిపీఠాలలో అత్యంత ప్రాముఖ్యం గల అష్టాదశ శక్తిపీఠాలలో ఈ రెండు ముఖ్యమైనవి. భక్తులు ఈ ఆలయాలను దర్శించి శక్తి ఉపాసన చేయడం వల్ల కష్టాలు తొలగిపోతాయని, పూజలు ప్రత్యేకంగా ఫలిస్తాయని విశ్వసిస్తారు. ఈ రెండు ఆలయాలను దర్శించుకోకుంటే వెంటనే దర్శించుకోండి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.